పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారి డబ్బును వాడుకున్న ఏజెంట్ భాగోతం బయటపడింది. ఖాతాదారులు ఏళ్ల తరబడి డిపాజిట్ చేస్తున్న డబ్బులు ఏజెంటే దోచుకున్న ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. షేక్ ఇమాం కాసిం అనే వ్యక్తి ఆత్మకూరు పోస్టాఫీస్లో పోస్టల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు అదే పోస్టాఫీస్లో కొంతకాలంగా వారి ఖాతాల్లో డబ్బులను డిపాజిట్ చేస్తున్నారు. అందులో పనిచేస్తున్న షేక్ ఇమాం కాసిం ఖాతాదారుల సేవింగ్ అకౌంట్స్తో పాటు టీడీఐ, ఎన్ఎస్సి, కేవైసీలను గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వారి సంతకాలను ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను ఏజెంట్ షేక్ ఇమాం దోచుకున్నాడు. వారికి తెలియకుండా 3 సంవత్సరాలుగా దాదాపు 30 లక్షలను తానే డ్రా చేసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నాడు. ఖాతాల్లోని నగదు లేకపోవడంతో ఖాతాదారుల్లోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో బాధితులు పోస్టల్ ఏజెంట్ను నిలదీయడంతో తానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పోస్ట్ ఆఫీస్కు ఆయన ఏమిటి మేము చేసుకొని వస్తారే అని నమ్మకంతో నేను గమ్ముకున్నాం. ఆయనతో కూడా బాగాలేక నెల అయినా కూడా ఇంకా రాలా అంటుంది. ఆమెను మాకు డౌట్ వచ్చి నీకు చెప్పేసరికి మీరు పోండి అని మేము పోస్ట్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఏమంటే ఇంకా ఏందమ్మా ఇంతసేపు రాకుండా ఎప్పుడో డ్రా చేసేసిందో అని అది డ్రా చేసింది.